హాయ్ హలో అండి. ఈజీ కుకింగ్ బుల్‌కి స్వాగతం. మరో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చాను. అదే బాస్మతి రైస్‌తో పొంగల్ చేయడం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం. పుదీనా, పచ్చిమిర్చి, ఆనియను, పెసరపప్పు, అలాగే బాస్మతి రైస్. ఇప్పుడు నేను బాస్మతి రైస్‌ని ఒక 1.5 గ్లాస్ వరకు తీసుకుంటున్నాను. దీన్ని శుభ్రంగా కడుక్కొని ఒక 10 మినిట్స్ వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ నాననవసరం లేదు బాస్మతి రైస్. ఒక 10 మినిట్స్ నానితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని హాఫ్ కప్ వరకు పెసరపప్పు వేసుకొని సన్నని మంట మీద డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంట ఎక్కువగా ఉంటే కాలిపోతుంది. కాబట్టి సన్నని మంట మీద రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని కూడా చల్లార్చి కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులో తరిగిన ఆనియన్, 2 పచ్చిమిరపకాయలు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే పుదీనా కూడా వేసుకొని అలాగే తరిగిన అల్లం కూడా వేసుకొని ఫ్రై చేసుకొని 3 గ్లాసులు నీళ్లు పోసుకొని మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైసు, పెసరపప్పు వేసుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు మూత పెట్టుకోవాలి. 4 విజిల్స్ అయిపోయాయండి. ఒకసారి మూత తీసి చూద్దాం. చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా ఉడికిపోయిందో. ఇప్పుడు గెరిటెతో కొంచెం అలా ఇలా మెదిపితే సరిపోతుంది. పైన ఇందాక ఉప్పు వేసుకోలేదు కాబట్టి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని, చిటికెడు పసుపు వేసుకొని మొత్తానికి తిప్పుకుంటే బాస్మతి రైస్ పొంగలైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకొని పైన నెయ్యి వేసుకొని జీలకర్ర, ఎండుమిరపకాయల చట్నీ ఉంటే దాంతో గనక తింటే రుచి సూపర్‌గా ఉంటుంది. నా వీడియో గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.